ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్కాయిన్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం 5 నిమిషాల్లోనే దాదాపు 86,000 పెరిగింది. సోమవారం 1.04 కోట్లకు పైగా కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. క్రిప్టో కరెన్సీ మొదటిసారిగా 99.78 లక్షలు దాటిన కొన్ని రోజుల తర్వాత ఇది జరిగింది. గత 3 నెలల్లో బిట్కాయిన్ దాదాపు 31 లక్షలు లేదా 42% కంటే ఎక్కువ పెరిగింది. ఈ బూమ్ ఈటీఎఫ్లలో, ఎక్స్చేంజ్ ఫండ్స్లో భారీ పెట్టుబడులు, యూఎస్లో క్రిప్టోపై కొత్త చట్టం కారణంగా చోటు చేసుకుంది. కాయిన్ మార్కెట్ క్యాప్ డేటా ప్రకారం బిట్కాయిన్ మార్కెట్ క్యాప్ సుమారు 2.85% పెరుగుదలకు చేరుకుంది. అదే సమయంలో దాని ట్రేడింగ్ పరిమాణం కూడా విపరీతమైన పెరుగుదలను చూసింది. ఇదిప్పుడు 33.12 పెరుగుదలకు చేరుకుంది. ఈ పెరుగుదలలో బిట్కాయిన్ మాత్రమే కాకుండా రెండవ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎథీరియం కూడా పాల్గొంది. సోమవారం ఎథీరియం 3.28% లాభంతో ట్రేడ్ అవుతోంది. దీని మార్కెట్ క్యాప్ 368.77 బిలియన్లకు చేరుకుంది. ట్రేడింగ్ పరిమాణం 21.62 బిలియన్లకు చేరుకుంది. కార్పొరేట్ కంపెనీలు కూడా బిట్కాయిన్ కొనుగోలు చేస్తున్నాయి. అనేక కార్పొరేట్ ట్రెజరీ విభాగాలు ఇప్పుడు తమ పోర్ట్ఫోలియోలలో బిట్కాయిన్ చేర్చుతున్నాయి. ఇది డిమాండ్ను మరింత పెంచింది. 2025 ప్రారంభం నుండి బిట్కాయిన్ 90% కంటే ఎక్కువ పెరిగింది. ఇది మరింత పెరుగుతుందా? క్రిప్టో చట్టం ఆమోదించబడితే ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు కొనసాగవచ్చని నిపుణులు విశ్వసిస్తున్నారు. కార్పొరేట్ డిమాండ్ అలాగే ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో బిట్కాయిన్ 130,000 బిలియన్ల నుంచి 150,000 బిలియన్ స్థాయిని కూడా తాకవచ్చు. బిట్కాయిన్ ఇకపై కేవలం డిజిటల్ కరెన్సీ కాదు, కానీ మెయిన్ స్ట్రీమ్ ఫైనాన్షియల్ అసెట్ గా మారుతోంది.